ఒక మనకి యూనివర్స్ అంటారు చూసారా, అదేంటి ఇప్పుడు 35 years ఆల్మోస్ట్. అదే సార్ నాకు కూడా డౌట్. అంత ఇష్టంగా చదువుకొని అంత కాన్సన్ట్రేట్గా అంటే మీ 100కి 1000% ఇచ్చి వర్క్ చేసి ఇన్ని అనుభవాలు తెచ్చిన ఆ ఫీల్డ్ అంతా వదిలేసి సడన్గా ఈ లైఫ్ ఇంజనీర్ కావాలని ఎలా మారారు? యాక్చువల్గా ఏరోప్లేన్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మనిషికి కావాల్సిన బేసిక్ ఏదైతే ఉంటాయి ఏంటి, ఒక మిడిల్ క్లాస్ ఉన్న పర్సన్గా ఒక సొంత ఇల్లు, ఒక కారు. సో ఆటోమేటిక్ జాబ్ వచ్చింది కాబట్టి పెళ్ళి అయిపోతుంది. సో ఆటోమేటిక్గా పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు, సో తర్వాత ఇంకా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత శాలరీ పెరగటం, పొజిషన్ పెరుగుతుంది, కానీ నా లోపల ఎక్సైట్మెంట్ కిక్ పెరగట్లేదు. అదేంటా అంటే తర్వాత అప్పుడు నేను ఎక్కడో ఏదో తేడా ఉంది, అదేంటి డబ్బు పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ పెరగట్లేదేంటి, కిక్ పెరగట్లేదేంటి, పొజిషన్ పెరుగుతున్న కొద్దీ కిక్ పెరగలేదు, అక్కడ మొనాటమి వచ్చింది, ఏదో వెళ్తున్నామో వస్తున్నామో తింటున్నాం పడుకున్నాం తప్ప అలా ఇదే కదా మనిషికి కావాల్సింది. దీనికోసమే కదా మనం మంచి ఇల్లు కోసం మంచి ఇది కదా అన్నీ ఉన్నాయి కదా, ఏరోప్లేన్స్, 5 star హోటల్స్, ప్రపంచంలో 5-6 countries తిరిగాము అప్పటికి. కానీ ఏంటి ఎక్కడ ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనుకున్నప్పుడు ఈ బుక్స్ ఒకటి మన సద్గురుది ఒక బుక్ ఉంది మేడం, 24/7 ఆనందంగా ఎలాగా ఉండాలి. ఓకే, ఏంటి మనిషి 24 గంటలు కూడా ఆనందంగా ఉండొచ్చా? అంటే మనకి ఏదో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో 1-2 గంటలు ఆనందం అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసుకోవటం, సినిమా చూడటం ఇదే ఆనందం, కానీ అంటే రోజంతా కూడా ఆనందంగా ఉండొచ్చా? ఇది అసలు పాసిబుల్లా? అంటే ఆ బుక్ చదివిన తర్వాత